మా డిమాండ్ అనేటువంటిది ఈ రోజుని వీడియో ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయి వీడియోని రిలీజ్ చేయాలనేటువంటిది మా డిమాండ్. ఎందుకంటే పోడియం దగ్గరికి ఎవరైతే మా సభ్యులు వెళ్ళారో మేమందరం వెళ్ళామో ఆ ఫుటేజెస్ బయటకు రాకుండా ఎక్కడో చెప్పులు వేసుకున్నటువంటి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాళ్ళ పేపర్లో ప్రచారించుకునేటువంటి విధానానికి మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. 3 రోజులు 4 రోజుల క్రితం మా సభ్యుడు రమేష్ గారు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావాలని చెప్పేసి చైర్మన్ గారికి లెటర్ పెట్టడం జరిగింది 3 రోజుల క్రితం. ఈ రోజు వరకు లెటర్ పెట్టినటువంటి సభ్యుడికి ఆ యొక్క ఆధారాలు ఇవ్వకుండా వాళ్ళకి కావలసినటువంటి విధంగా వాళ్ళ మీడియాకు వచ్చేటువంటి విధంగా వాళ్ళ పేపర్లకు వచ్చేటువంటి విధంగా వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా మార్కింగ్ చేసేటట్లని వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసి ఇదేదో మేము చేయరానటువంటి అపరాధం చేసినటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మా డిమాండ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వీడియో ఫుటింగ్ ఏదైతే చైర్మన్ గారు సభలో కూర్చున్నప్పుడు మేము చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మా అభ్యంతరాలు చెప్పేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కావాలనేటువంటిది మేము అడుగుతున్నాం. పోడియం దగ్గర ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ కాకుండా ఎక్కడో రోడ్డు మీద ఉన్నటువంటి ఎక్కడో సభలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఫోటోలు తీసి చెప్తున్నారు. సరే ఈ ఫుటేజెస్ ఈ చెప్పులు వేసుకెళ్ళటం ఎలా ఉన్నప్పటికీ అది ఒక సభ, అది ఎమోషనల్గా జరిగేటువంటి సభ. ప్రజా హక్కుల్ని కాపాడుకోవటం కోసం మేము ప్రయత్నం చేస్తాం, ప్రజా హక్కుల్ని కాలు రాయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ హక్కుల్ని కాపాడే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు లేవనెత్తడానికే మేము ఇక్కడికి వస్తున్నాం. కానీ ఆ ప్రజల హక్కులు కాలు రాసే సందర్భంలో మాకున్నటువంటి అభిప్రాయాలు మాకున్నటువంటి ఎమోషన్స్ చెప్పేటప్పుడు తీసినటువంటి సీసీ ఫుటేజ్ అయ్యి, కానీ ఇదే దేవాలయం అని చెప్పేటువంటి ఒక దేవాలయం లాంటి సభలోకి చెప్పుకొస్తారని అడుగుతున్నారు. దేవాలయం లాంటి సభకి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పులు వేసుకొచ్చి శంకుస్థాపన చేసినటువంటి విధానాలు అంటే చెప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పలేదనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే బూట్లు వేసుకొచ్చినా తప్పులేదు, చెప్పులు వేసుకొచ్చారనేటువంటిది మాట్లాడేటువంటి దిగజారేటువంటి విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ దేవాలయంలో సభకు శంకుస్థాపన చేయడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఒక పక్కనే గవర్నర్ గారు ఉన్నారు, ఒక పక్కన సాంప్రదాయ దుస్తుల్లో స్పీకర్ గారు ఉన్నాడు. ఈయన అటువంటి దేవాలయానికి పూజ చేయడానికి మేము నిన్న వెళ్ళింది ప్రజల హక్కులు కాపాడటానికి కోసం వెళ్ళినటువంటి సభది. వాటిల్లో సీసీ చెప్పులు వేసుకొచ్చారన్నారు. కానీ ఆ దేవాలయానికి శంకుస్థాపన చేయడానికి పూజ చేయడానికి వచ్చినటువంటి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఫోటోని చెప్పులు వేసుకుని వచ్చి బూట్లు వేసుకుని వచ్చి మనం చూపించారు మా వాళ్ళు. ఇది కాకుండా పూజ చేసేటప్పుడు కూడా చెప్పులు తీయకుండా కొబ్బరికాయ కొడుతున్నటువంటి విధానం. అంటే ఏమనుకుంటున్నారు? ప్రచార సామాగ్రి అంతా మీ చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి విధానాన్ని మాత్రం మేము ఎండగడుతున్నాం. మా హక్కుల్ని కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సభ చైర్మన్ గారు చెప్పుకోవడానికి చైర్మన్గా ఉన్నారు చెప్తే చైర్మన్ గారిని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ సెక్రటరీ గారు ప్రవర్తిస్తున్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విధానాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోని సీసీ ఫుటేజ్ ఇవ్వాలనేటువంటిదే మా డిమాండ్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.